ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు అయితే సండే. సో సండే మనం ఏం చేస్తాం, నార్మల్గా గార్డెనింగ్ మాత్రం చేస్తాం. మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం గార్డెనింగ్ మాత్రం చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఎవ్రీ సండే కాకపోయినా 2 వీక్స్కి 3 వీక్స్కి అలా అయితే కన్ఫామ్గా చేస్తాను. ఎందుకంటే మనము రీసెంట్గా చూస్తూ ఉన్నాం కదా, ఎప్పుడు వర్షం పడుతూ మంచుగా చాలా కూల్గా రైనీ డేలా ఉంది కదా. సో ఇలాంటప్పుడు మనకి ఏముంటుందంటే ఎక్కువ చెట్లు వచ్చేస్తుంటాయి. చెట్లు రావడమే కాదు, మనకు ఆ ఎండిపోయిన ఆకులు, పండుపడిన ఆకులు అన్నీ రాలి కిందంతా స్టోర్ అయిపోతూ ఉంటుంది. అలా స్టోర్ అయినప్పుడు మనకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాగా ఒక 2 వీక్స్కి లేదా మంత్లీ వన్స్ అయినా ఒక్కసారైనా గార్డెనింగ్లో ఇలా చెట్లు పీకుతూ వాటిని క్లీన్ చేస్తూ ఉండండి. చూడండి, ఇదంతా గోంగూర చెట్టు. అండ్ ఇక్కడైతే ఎన్ని ఉన్నాయో చూడండి. ఈ చెట్లన్నీ మనం పీకి పడేస్తూ ఉంటే మనకి మంచి చెట్లకి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ మనం వేసే ప్రతి ఒక్క స్ట్రెంగ్త్ మొత్తం మంచి చెట్లకి మాత్రమే పోతుంది. ఇదైతే క్యాప్సికమ్ మొక్కలు ఫ్రెండ్స్. నేనైతే క్యాప్సికమ్ వేశాను. చాలా డేస్ అయింది విత్తనాలు వేసి, ఇప్పుడు వస్తున్నాయి. నేనైతే రావనుకున్నాను, ఫైనల్లీ వచ్చాయి. క్యాప్సికమ్ కూడా సేమ్ ఇలానే ఉన్నాయి. మనం మామూలుగా మిరప చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అలానే ఉన్నాయి చూడండి. వీటి మధ్యలో పిచ్చి పిచ్చి చెట్లన్నీ వచ్చాయి. సో మనకి ఇలాగ కన్ఫ్యూజ్ కాకుండా ఈ పిచ్చి చెట్లన్నీ పీకేస్తూ ఉండాలి. సో ఇలా అయితే నేను పీకేశాను. ఇంకా మిగతా ఇవన్నీ క్యాప్సికమ్ మొక్కలు చూడండి, చిన్న చిన్నవిగా ఉన్నాయి. చాలా డేస్ అయింది, బట్ ఒక 2 or 3 వీక్స్ అయింది నేను వేసి. ఇప్పుడు వచ్చాయి మొక్కలు అయితే. ఇవైతే లింగాక్షి, వీటిలో కూడా పిచ్చి మొక్కలు ఉంటే పీకేస్తున్నాను. ఇలా మనం పీకుతూ ఉంటే మనకు చెట్లకు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. అలానే మనకు తరచూ పురుగు పడుతూ ఉంటుంది కదా. కొన్ని చెట్లకైతే పచ్చు పురుగు ఎక్కువగా పడుతుంది. అది ఆ పురుగు ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే. ఇలా మనం అయితే చెట్లన్నీ పీకేస్తూ ఉన్నాము. ఇదైతే దానిమ్మ చెట్టు ఫ్రెండ్స్, చాలా పైకి వచ్చేసింది, బట్ ఎక్కడ వేయాలో తెలియలేదు, అలానే వచ్చేసాము. ఇదైతే పుదీనా. మా ఇంట్లో పుదీనా చెట్టు అయితే చనిపోయింది. చనిపోగానే నేను ఇంకా బయట మనం కొంటూ ఉంటాం కదా, దాన్ని అయితే ట్రై చేశాను. చాలామంది చెప్పారు రాదు రాదు అని. నేనైతే ట్రై చేశాను. పక్కన ఉంది కదా, అది చిర్రాకు కూడా నార్మల్గా మనం కొనుక్కున్నదే గుచ్చాను. సో అలా అయితే వచ్చింది, 2 బతికాయి. అయితే ఇదైతే నేను నార్మల్గా వేస్టేజ్ మొత్తం వెజిటేబుల్ కట్ చేసినాక అలాగా వేస్టేజ్ మొత్తము చెట్లకు వేస్తూ ఉంటాను కదా. అలా వేస్తూ ఉన్నప్పుడు టమాటాస్ మొత్తం ఇలా వచ్చేసాయి. వీటినైతే నేను పీకాలనుకోవట్లేదు, పెంచాలనుకుంటున్నాను. సో అలానే ఉంచేసి పిచ్చి చెట్లు మాత్రం పీకుతున్నాను. నాకు తెలుసు కోతుల వల్ల ఇవి ఉండవు అని, బట్ ట్రై చేద్దాం. ఎలా అయితే అలా అవుతుంది కదా. సో ఇలా అయితే మనం మొత్తం చెట్లన్నీ పీకేసాము. ఇక్కడ చూడండి ఎంత చెత్త ఉందో. ఈ చెత్త వల్ల చాలా అంటే చాలా పురుగులు వస్తాయి ఫ్రెండ్స్, మీకు తెలీదు. సో మనం ఈ చెత్త అంతా మనం చిమ్మేసి అలాగా బయట వేసేసుకొని క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. చూడండి ఎంత చెత్త ఉందో. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉంది. ఇందాక ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్న అల్లుకునే మొక్కలు అయితే మనము పీకలేము. సో మనకి వీలైనంత వరకు పీకేద్దాము. చూడండి ఎంత ఉందో. నేను చెప్పాను కదా పురుగులు, బొచ్చు పురుగులు వస్తూ ఉంటాయని. ఇదైతే దాసాని పువ్వు ఇలాగా మొత్తము పాచిపోయేటప్పుడు ఒక పురుగునైతే రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ పురుగు అందునుంచే పుడుతుంది, ఎక్కువగా అక్కడి నుంచే వస్తూ ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే క్లీన్ చేస్తూ ఉంటే అలాంటి పురుగులు అనేవి రాకుండా ఉంటాయి. చాలా అంటే చాలా పురుగులు వస్తాయి. నాట్ ఓన్లీ దాసాని పువ్వు, ఏ పువ్వు నుంచి అయినా, ఏ ఆకు నుంచి అయినా, అది రైనీ డేస్లో మంచు పడుతూ ఉన్నప్పుడు కన్ఫామ్గా అక్కడ స్టోర్ అయ్యి అక్కడ పురుగులు వస్తూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉంటే మన గార్డెనింగ్ చాలా సేఫ్గా ఉంటుంది. అలానే ఏ పురుగుల నుంచి అయినా దూరంగా ఉంటుంది. పిచ్చి చెట్లు అలాంటివి పీకుతూ ఉండండి మీరు కూడాను. సో ఫైనల్లీ ఇంత క్లీన్గా ఉందో చూడండి. ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఇలా మనం చేస్తూ ఉండడం వల్ల మన గార్డెనింగ్ చాలా నీట్గా అండ్ పురుగులు అలాంటివి ఏం పట్టకుండా ఉంటూ ఉంటాయి. సో ఫైనల్లీ ఇది నా వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్.